చివరికి నేను యూనివర్సిటీ నుంచి వచ్చాను. మా యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తాడని ఎదురు చూస్తాడు, అన్న దగ్గర ఏం విన్నవిస్తాడని ఎదురు చూస్తారు. ఒక చిన్న జీవో పెండింగ్లో ఉన్నది. అన్ని యూనివర్సిటీలో మా వాళ్ళు సిపిఎస్ అనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అన్ని యూనివర్సిటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందన్న. దౌర్భాగ్యం ఏమంటే 108 సంవత్సరాలు దాటిన మా యూనివర్సిటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లేక మా ప్రొఫెసర్లు బాధపడుతున్నారు. అది ఏమిటంటే ఒక జీవో ఇచ్చి అబయన్స్ పెట్టారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అబయన్స్ అని ఉంది. అబయన్స్ అని తీసేస్తే దాని మీద వాడే 20 కోట్ల బర్డన్ మా యూనివర్సిటీ పెట్టడానికి సిద్ధంగా ఉంది మా వీసీ గారు. మీరు ఒక్క ఫోన్ చేసి ఆ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అబయన్స్ అని తీసేయండి, ఇమీడియట్గా మాకు అందరితో పాటు మేము కూడా సిపిఎస్ అనే పెన్షన్లోకి వస్తాం. నాకైతే ఓల్డ్ పెన్షన్ ఉన్నది, కానీ మా మిత్రులు చాలామంది ఓల్డ్ పెన్షన్, ఈ కొత్త పెన్షన్లు కూడా లేక బాధపడుతున్నారు. మీరు చొరవ తీసుకుంటూ అవుతుంది. కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు, ఆ కాంట్రాక్టు లెక్చరర్ల గురించి కూడా ఒక మాట మీరు ఆలోచించి వాళ్ళ ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఆలోచన చేయండి. వెంటనే విశ్వవిద్యాలయాల జ్ఞానానికి కేంద్రాలు గనక మీకు ఎన్నో సందర్భాల్లో నేను విన్నవించుకున్నా, మా విశ్వవిద్యాలయాల్లో ఉన్న 2000 పోస్టులని భర్తీ చేయాలని మీకు విన్నవించుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ.